సైబర్ నేరాల నుండి సామాన్య ప్రజలను కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. ప్రజల సొమ్ముకు కాపలదారులుగా ఉన్న బ్యాంకులు తమ కస్టమర్ల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ వారు ఏదైనా మోసానికి గురవుతున్నట్లు గమనిస్తే వెంటనే అప్రమత్తం చేయాలని సూచించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టు లేదా పెట్టుబడి మోసాల సందర్భంలో కస్టమర్లు హఠాత్తుగా డిపాజిట్ విత్డ్రా చేయడం లేదా బంగారంపై అప్పులు తీసుకోవడం వంటివి చేస్తారు. అటువంటి సందర్భాల్లో వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు లేదా ఆందోళన కనిపిస్తే వెంటనే ఆరా తీయాలన్నారు. వృద్ధులు, పెన్షనర్లు తమ జీవితకాల సంపదను కోల్పోకుండా బ్యాంకుల నిరంతర జాగ్రత్త అవసరమని సజ్జనార్ తెలిపారు. బ్యాంకులు, పోలీసులు, ప్రజలు సమన్వయంతో చైతన్యవంతులైతే సైబర్ నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. చాలాసారి మీ అందరితో మాట్లాడడం జరిగింది. చాలా అడ్వైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకో మనం ఎంత ప్రచారం చేసినా, ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ప్రచారం చేసినా ఇంకా ఇది తగ్గలేదు. ఈ మధ్యలో నేను కొంతమంది విక్టిమ్స్ తోని మాట్లాడడం జరుగుతుంది. అట్లానే బ్యాంకర్స్ తో మాట్లాడాను. కొంతమంది తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా మందికి మన జరుగుతున్న బయట ప్రపంచంలో జరుగుతున్న క్రైమ్ గురించి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన లేదు. తెలంగాణ పోలీసు మరియు హైదరాబాద్ సిటీ పోలీసు, మన సైబర్ క్రైమ్స్ టీమ్స్ ప్రతిసారి కూడా ఏదో ఒక ఆఫెన్స్ అయినప్పుడు, మనకు ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు మనము ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది, అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ ప్లస్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్ కూడా చాలా కవర్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క కేసుని క్షుణ్ణంగా మీరందరూ కూడా చదవాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇది మనము ప్రజల చైతన్యవంత అయితేనే ఈ సైబర్ క్రైమ్స్ ను మనం ఆపొచ్చు, లేదంటే లేదు. మన ట్వీట్ కావచ్చు, లేదంటే సిటీ పోలీస్ ఇచ్చే ప్రతి ఒక్క ప్రకటన కూడా మీరు జాగ్రత్తగా చదవాలి. మీరు పబ్లిక్ ఒకటే కాదు, బ్యాంకర్స్ ముఖ్యంగా చాలా మంది బ్యాంకర్స్ కి అవగాహన లేదు సైబర్ క్రైమ్స్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ది కస్టడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. బ్యాంకర్స్ ఈ మధ్యలో బ్యాంకర్స్ తో మీటింగ్ లో చూశాను. చాలా మందికి వాళ్ళ బ్యాంక్స్ లో ఎవరు కస్టమర్స్, వాళ్ళకి ఏం నష్టం అవుతుంది. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అయినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అయినప్పుడు వాళ్ళు డెఫినెట్ ఖచ్చితంగా బ్యాంక్ వస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్ ని క్యాష్ చేసుకోవడానికి వస్తారు, లేదంటే గోల్డ్ పెట్టేసి లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేదంటే ఏదో అన్యూజువల్ బిహేవియర్ ఉంటుంది. సో బ్యాంకర్స్ కూడా వాళ్ళ కస్టమర్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఏదో మన కస్టమర్ కాదా, ఏదో నడుస్తుంది, క్రోర్స్ ఆఫ్ టుగెదర్ మన కస్టమర్స్ ఉన్నారు అని చెప్పి చెప్పడానికి లేదు. ఎవరు మోసపోతున్నారు, ఏమైతుందో ఆ కేసు పోలీస్ దృష్టికి తీసుకురావడము, లేదంటే డయల్ 100 కి ఫోన్ చేయడము, 1930 కి ఫోన్ చేయడం అనేది కూడా వాళ్ళు చేయాలి. కస్టమర్స్ కూడా కాపాడాల్సిన